జాబ్స్ పోతున్నాయి, మార్కెట్లో జాబ్స్ దొరకట్లేదు అన్న ఈ టైంలో ఏం న్యూస్ వచ్చింది నిన్న. ఆంధ్రాలో జరిగిన ఒక ల్యాండ్ మార్క్ డీల్. ఇది స్పెషల్, ఎందుకంటే స్పెసిఫికలీ వైజాగ్ లో కాబట్టి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి గూగుల్ కి మధ్య ఒక చారిత్రాత్మక MOU సైన్ అయింది. దీని ప్రకారం విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ డేటా సెంటర్ ఓపెన్ అవబోతుందండి. ఈ ప్రాజెక్ట్ కి $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అవ్వబోతుంది. అండ్ నేను చెప్పబోయే పాయింట్ మనకి బెస్ట్ టేక్ అవే ఇన్ ది ఎంటైర్ రీల్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ డీల్ వల్ల లక్షలకి పైగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ వచ్చి ఎలా మొత్తం హిస్టరీ మార్చేసిందో, వైజాగ్ కి గూగుల్ డీల్ రావడం అంత అద్భుతంగా ఉంటది అన్నదే టాక్. ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ జస్ట్ ద బిగ్గెస్ట్ ఇన్ ద స్టేట్, ఇట్స్ గోయింగ్ టు బి ద సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ US. ఈ గ్యాదరింగ్ ని అడ్రస్ చేస్తూ IT మినిస్టర్ లోకేష్ గారు కొన్ని గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. Data is the new oil and data centers are the new refineries. At this juncture, I believe it's not about Andhra Pradesh playing an important role in India, but India playing an important role on the global landscape. ఎలా అయితే బెంగళూరు అండ్ హైదరాబాద్ Y2K రెవల్యూషన్ వల్ల ట్రాన్స్ఫార్మ్ అయ్యాయో, అలాగే వైజాగ్ కూడా AI రెవల్యూషన్ వల్ల ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని హామీ ఇచ్చారు. దీని వల్ల కేవలం AP కాదు, మన దేశానికి ఎంతో గర్వకారణం అని PM మోదీ గారు అండ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్ ట్వీట్స్ కూడా చేశారు. 1990s లో మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ కి తెచ్చిన CBN గారు ఈ గూగుల్ డేటా సెంటర్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. అండ్ హీ సో ప్రౌడ్ దట్ లోకేష్ గారు హెస్ డన్ lot of hard work to make this happen. మైక్రోసాఫ్ట్ వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ మ్యాప్ ఎలా మారిపోయిందో, వైజాగ్ లో గూగుల్ వచ్చిన తర్వాత ఎలా మారబోతుంది అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ రీల్ ని ఆంధ్రాలో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేయండి. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ ఫాలో ఎంట్ మనీ.